హాయ్ ఫ్రెండ్స్, వెనెస్సా కిర్బీ నటించిన నైట్ ఆల్వేస్ కమ్స్ రాత్రి మళ్ళీ మళ్ళీ వస్తుంది అని అర్థం. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయింది. హిందీ, తమిళ్లో కూడా ఈ సినిమా లభిస్తుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. లినెట్ ఉంటున్న ఇంటిని ఎలాగన్నా సొంతం చేసుకోవాలని రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు దాస్తుంది. రిజిస్ట్రేషన్ టైం వస్తుంది. ఆ టైంకి లినెట్ తల్లి $25,000 పెట్టి ఓ కారు కొంటుంది. ఇంటి రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. ఇల్లు రిజిస్ట్రేషన్ జరగాలంటే ఒక రోజులో తిరిగి ఆ $25,000 కట్టాలి. దానికోసం ఆ ఒక్క రాత్రి లినెట్ ఏం చేసింది, ఎలాంటి కష్టాలు పడింది, ఎన్నెన్ని అడదారులు తొక్కింది, తన గతాన్ని తవ్వుకొని ఎలాగైనా 25,000 సంపాదించడం కోసం ఏం చేసింది, అయితే చివరికి ఆమె తల్లి మనసులో ఉన్న మాటను తెలుసుకున్న తర్వాత ఏం చేసింది అన్నది ఈ సినిమాలో చూపిస్తారు. వెనెస్సా కిర్బీ చూడడానికి కళ్ళతోనే మత్తెక్కించే అందం, షార్ప్ గానే ఉంటుంది. హాబ్స్ అండ్ షాలో అద్భుతమైన యాక్షన్ పండించింది ఈ అందాల రాశి. మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో కూడా అద్భుతమైన పాత్రలో నటించిన వెనెస్సా కిర్బీ ఈ సినిమాలో ఒక చెల్లిగా, ఒక కూతురిగా కష్టాలు ఎన్నైనా భరిస్తూ కుటుంబాన్ని పైకి లేపాలని, ఒక సొంత ఇంటిని నిర్మించుకోవాలనే ఆశతో కష్టపడే ఒక సాధారణ యువతిగా చాలా బాగా నటించింది. క్లైమాక్స్ లో తల్లితో సంభాషణ జరిపే సన్నివేశంలో ఆమె యాక్టింగ్ మొత్తం బయటపడుతుంది. చాలా రియల్ గా, న్యాచురల్ గా యాక్ట్ చేసింది. అలాగే కారు దొంగలించినప్పుడు, తన ఫ్రెండ్ ఆమెను మోసం చేసినప్పుడు, మగాళ్ళు కేవలం వ్యభిచారం చేసే స్త్రీని వ్యభిచారిగానే చూస్తారని, కేవలం ఆ టైంకే ప్రేమ నటిస్తారని ఆమె తెలుసుకొని ఆమె బాధపడే సన్నివేశంలో ఆమె నటన అద్భుతం అని చెప్పొచ్చు. ఎదగని మైండ్తో ఉన్న లినెట్ అన్న పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. కాపాడుతాను, ఎలాగైనా చెల్లిని, నా ముద్దుల చెల్లిని కాపాడుకుంటాను అంటూ ఆ పాత్ర డైలాగులు పలికే విధానం జాలి కలిగిస్తుంది. ఇక తల్లి పాత్రను చూస్తే అక్కడే మర్డర్ చేయాలనిపిస్తుంది మనకి. అంత కష్టపడి చివరికి ఒళ్ళమ్ముకొని కూడా కుటుంబాన్ని కాపాడుకోవాలనుకునే కూతుర్ని చూసి దూరంగా వెళ్ళిపోవాలనుకునే తల్లిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఆ క్యారెక్టర్ని అంత రూడ్గా రాశాడు దర్శకుడు, రచయిత. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక రాత్రి బీభత్సమైన రైడ్లా సాగుతుంది. ఎక్కడ బోర్ కొట్టదు. తెలుగు డబ్బింగ్ బాగుంది. అక్కడక్కడ ఓవర్ డోస్ ఎక్స్పోజింగ్ సన్నివేశాలు ఉంటాయి. అసభ్యకర సన్నివేశాలు ఉండవు. కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా అయితే కాదు ఇది. ఆడవాళ్ళు చూడొచ్చు, మగవాళ్ళు చూడొచ్చు, విడివిడిగా చూడొచ్చు, భార్యాభర్తలు కలిసి చూడొచ్చు. పిల్లలతో మాత్రం చూడకండి. హీరోయిన్ లో ఉన్న గ్రే షేడ్స్ అన్ని బయటకు తీసుకొస్తాడు దర్శకుడు మెల్లిమెల్లిగా. క్లైమాక్స్ ని మాత్రం చాలా చక్కగా ముగించాడు. క్లైమాక్స్ లో అన్నయ్యతో చివరి మాటలు మాట్లాడి హీరోయిన్ వెళ్ళిపోయే సన్నివేశం చాలా హృదయంగా చిత్రీకరించాడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది, యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ హైలైట్ గా ఉంటాయి. చాలా రియలిస్టిక్ గా ఉంటాయి యాక్షన్ సన్నివేశాలు. ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?